అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇండిపెండెన్స్ డే అందరు ఎలా జరుపుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇండిపెండెన్స్ డే ముందు రోజు అయితే బయట షాపింగ్కి అయితే వెళ్ళామండి. పిల్లల కోసం అయితే ఇంకా వాళ్ళకైతే అన్నీ కొనియాలి కదండి, ఫ్లాగ్స్ అన్నీ, ఇంకా షాపింగ్కి అయితే బాగుంటుందని ఇంకా మా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను. వాళ్ళని కూడా ఇంకా చిన్నోడు కూడా డ్రెస్ తీసుకోవాలా, యూనిఫామ్ ఇంకా తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా వాడు చిన్నోడు వెళ్ళడా కొన్ని రోజులు వెనక వెళ్తాడా అనే డౌట్స్తోనే వాడిని పంపించాను. కానీ ఓకే, సెట్ అయిపోయింది మంచిగా. అందుకోసమే వాడికైతే యూనిఫామ్స్ ఇంకా తీసుకోవాలని వచ్చేసాము. ఇక్కడ కరీంనగర్లో ఫేమస్ అండి, ఇదైతే టవర్ సర్కిల్ అంటారు. దీనిలోకి అందరు మ్యాక్సిమం ఎక్కువ మటుకు ఇక్కడనే వస్తారు షాపింగ్కి. అసలు చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మీకు చూపించారు కరీంనగర్ టవర్ సర్కిల్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఏ షాపింగ్ అయినా మనం కరీంనగర్లోకి రావాలా, అంత బాగుంటుందండి. ఇక్కడ టవర్ మనకి ఈచ్ వన్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే మేమైతే సంగీత షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే యూనిఫామ్ స్పెషల్ అండి. అన్నీ మనకి ఏ స్కూల్ యూనిఫామ్స్ కావాలన్నా ఇందులోనే దొరుకుతాయి. మ్యాక్సిమం ఇదేనండి, 90% దీంట్లోనే దొరుకుతాయి అంట. ఇంకా స్కూల్ వాళ్ళైతే చెప్పారు మనకి ఇందులో తీసుకోమని. ఇంకా మేమైతే ఇంకా చిన్నోడికి అయితే తీసుకుందామని ఈ షాప్కి అయితే వచ్చాము. వాడైతే చాలా ఎగ్జైట్ అయిపోతుండండి యూనిఫామ్ చూడగానే. చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడండి. చూసారా, యూనిఫామ్స్ వేసి ఒకసారి ట్రై అయితే చూస్తున్నాను. కానీ అసలు వాడికి కొంచెం పెద్దనే అనిపిస్తున్నాయి, చిన్న అయితే లేవు. లాస్ట్ సైజ్ అంటులు కొంచెం లేట్ అయిపోయింది కదా, అందుకోసం సైజెస్ అయిపోయినాయో మాకు కూడా అర్థం కాలేదు. చూసారండి షాప్ ఎంత పెద్దగా ఉంది. ఇవన్నీ ఓన్లీ యూనిఫామ్ సెక్షనే అండి. మొత్తం పైన మొత్తం అన్ని స్కూల్స్ యూనిఫామ్స్ దొరుకుతాయంటే ఇక్కడ చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ ఇయర్ పెద్ద బాబు కూడా ఇక్కడనే తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇంకా వీడియో చూపించలేకపోయినాను. ఇంకా చూసారా అండి, ఇంకా ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఇంకా షాప్లో అయితే చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ ఉంటాయి కదండి, పోలీస్ డ్రెస్, ఆర్మీ డ్రెస్, ఇలా అన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదండి. అన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడ సెలెక్షన్ చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి, పిల్లలకైతే చాలా బాగుంటాయి అన్ని డ్రెస్సెస్. ఇంకా మాకు కావాల్సిన అయితే ఐటమ్స్ అయితే అన్నీ తీసేసుకున్నాను. అంటే యూనిఫామ్స్, బెల్ట్, టై, స్పోర్ట్స్ డ్రెస్, షూస్ కూడా కావాలి కదండి. ఇంకా అన్నితో తీసుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే మొత్తం చూస్తున్నాను. ఇంకా బెల్ట్ టై కూడా ఇక్కడనే దొరుకుతాయి అంటే ఇక్కడనే బెల్ట్ టై కూడా చెప్పేశాను, వాళ్ళు కూడా ఇచ్చేశారు. చాలా బాగుందండి షాప్ అయితే అసలు. ఇంకా యూనిఫామ్స్కి స్పెషల్ ఈ షాప్ అంట కరీంనగర్లో. అయినా మ్యాక్సిమం కరీంనగర్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది కదా. ఇంకా పైన అయితే మొత్తం షూ సెక్షన్ ఉంటాయి, అంటే స్కూల్ షూసే ఉంటాయి. అన్ని వెరైటీస్ షూస్ అయితే ఉంటాయి పైన. ఇంకా చిన్నోళ్ళకి కూడా షూస్ తీసుకోవాలా, సాక్స్లు తీసుకోవాలా, ఇంకా ఆ షాపింగ్ కూడా ఉన్నాయి. అంటే పెద్దోడికి అయితే ఉన్నాయి, ఇంకా వీడికి కూడా ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం సాక్స్లు అయితే మనకి ఎన్ని సాక్స్ల జతలు ఉన్నా మనకి కొత్త అయితే కావాలనిపిస్తుంది కదండి సాక్స్లు అయితే. ఇంకా అవి కూడా ఒక 2 పేరప్స్ తీసేసుకుంటే అయిపోతాయని ఇంకా వీడికి ఇద్దరు తీసుకున్నా. ఇంకా వాళ్ళైతే ఏందమ్మా షాప్ నిండా యూనిఫామ్స్ ఉన్నారు, ఏ స్కూల్ అమ్మా ఇది అని అడుగుతున్నారు. అన్ని స్కూల్ యూనిఫామ్స్ ఇక్కడనే ఉంటాయి అంటే అట్లెందుకుంటే అన్ని స్కూల్ యూనిఫామ్స్, వాళ్ళ వచ్చే డౌట్స్ అయితే ఫుల్ డౌట్స్ వస్తున్నాయి వాళ్ళకైతే. ఇంకా చూసారా, ఇది మొత్తం కింద సెక్షన్, ఇది మొత్తం కింద సెక్షన్. ఇంకా పైన కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే శారీస్ అవి కూడా ఉన్నాయి. ఎక్కువ మటుకి బాయ్స్ సెక్షన్స్, బాయ్స్కి దొరికే ఐటమ్స్ చాలా మటుకు దీంట్లో దొరుకుతాయి. ఇంకా వీడైతే కౌంటర్ దగ్గరనే కూర్చొని ఇంకా అది ఇది అని వేరే స్కూల్ యూనిఫామ్స్ కూడా నచ్చినాయో కొనియమని అడుగుతున్నాడు. వేరే స్కూల్ యూనిఫామ్స్ ఎందుకు రాడంటే కూడా వింటాడు, అది బాగుందని వేరే స్కూల్ యూనిఫామ్ అడుగుతున్నాడు. ఇంకా వాడి చిన్నోడు కదండి, వాడి గురించి చెప్పవసరం లేదు, అన్ని వీడియోలో చూస్తున్నారు కదా వాడు అల్లరి. ఇంకా చూసారా, ఇవన్నీ బాయ్స్ అండి. మొత్తం మనకు కావాల్సిన షాపింగ్ అయితే అయిపోయినాయి. మేము ఏమేమి తీసుకున్నామంటే ఇంకా పిల్లలకి సాక్స్, యూనిఫామ్స్ అవన్నీ ఇక కామన్ కదండి అందరికీ, అవే తీసుకున్నాను. ఇక్కడ ఏం ఇచ్చారంటే రిటర్న్ గిఫ్ట్ లాగా, అంటే జస్ట్ రిటర్న్ గిఫ్ట్ అంటున్నా, సారీ. పిల్లలకైతే చాలామంది ఇండిపెండెన్స్ డే రోజు వస్తుందని పిల్లలకైతే డ్రెస్సులు కొన్న వాళ్ళకి, షాపింగ్కి వచ్చిన వాళ్ళు, షాపింగ్కి వచ్చిన రిటర్న్ లాగా అందరికీ బెలూన్స్ ఇస్తున్నారండి. బెలూన్స్ కదా, బాల్స్ మంచిగా ఉన్నాయండి, మంచి స్టాండర్డ్. ప్రతి ఒక్కళ్ళకి బాల్స్ ఇస్తున్నారు, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా పెద్దోడు తీసుకుంటే చిన్నోడు అవుతాడా, చిన్నోడు తీసుకుంటే పెద్దోడు అవుతాడా, అందుకోసం వాడికి ఇచ్చినాక ఇంకోటి కూడా రిక్వెస్ట్ అడిగి తీసుకున్నాము. ఇద్దరికైతే రెండు ఒక్కొక్క బాల్ ఇచ్చేసినాం. అలా అయిపోయిందని మాకైతే సంగీత షాప్లో పిల్లల యూనిఫామ్స్, బెల్ట్ అన్నీ అయిపోయినాయి అందులో ఆ సెక్షన్. అవైతే ఇంకా ఇటు దిక్కొచ్చామండి. ఇంకా షాపింగ్, రోడ్ సైడ్ షాపింగ్ అయితే చాలా ఐటమ్స్ కొనాలంటాడు మా పెద్దోడైతే. ఎందుకంటే రేపు ఇండిపెండెన్స్ డే ఉందమ్మా, అందరు చేతులకు పెట్టుకుంటారు, మళ్ళీ అవి అన్ని ఫ్లాగ్స్ కావాలమ్మా చూద్దాం రా అమ్మా అని అంటే ఇంకా వీళ్ళకైతే ఇటు దిక్కైతే చేతులకి
బ్రాస్లెట్స్ అవి అలాంటి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఏముంటాయండి మనకి ఫ్లాగ్స్ ఇవే కదా, ఇవన్నీ అయితే చూద్దామని వస్తున్నాయి. ఇంకా ఆడపిల్లలు అయితే మంచిగా సెట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి. ఇంక వీళ్ళైతే బాయ్సే కదా, అందుకోసమే రబ్బర్ బ్యాండ్స్ లాంటివి అయితే తీసుకున్నా. ఒక 2 ఫ్లాగ్స్ తీసుకున్నా, చేతికి వేసుకుంటాం చూడండి రబ్బర్ బ్యాండ్స్, అవి ఫ్లాగ్స్ 3 in 1 కలర్స్ ఉంటాయి కదండి ఫ్లాగ్స్, అవి అలా 2 అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అసలు మార్కెట్ మొత్తం ఇండిపెండెన్స్ డే వాతావరణం అయితే చాలా బాగా ఏర్పడుతుందండి. మనకి ఏ పండుగ వస్తే ఆ పండుగలాగా మారిపోతుంది కదా మార్కెట్. లాస్ట్ సారి వచ్చినప్పుడైతే రాఖీ పండుగ, అప్పుడైతే రాఖీ పండుగ మొత్తం రాఖీలే, షాపులు అన్నీ రాఖీలే. ఈసారి వచ్చినప్పుడు మార్కెట్ మొత్తం ఇండిపెండెన్స్ డే, ఎక్కడ చూసినా ఫ్లాగ్స్, యూనిఫామ్స్, అన్ని డ్రెస్సెస్, ఫ్లాగ్స్ మోడల్స్ అంతా అవే అనేవి, మార్కెట్ మొత్తం అవే. ఇంకా నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ దిక్కైతే వచ్చాను. ఇటు జ్యువెలరీ బాగుంటుందంటే అంతా చెప్తుంటే ఇక్కడ జ్యువెలరీ అయితే చూస్తున్నాను. కానీ నాకు అంతా మరి ఏం నచ్చలేవు, ఏం తీసుకోలేను. ఆల్రెడీ నేను చాలా మొన్ననే తీసుకున్నాను. చూసారా జ్యువెలరీ కూడా బాగుందండి ఈ బండి దగ్గర అయితే. ఇగోండి ఇంకా మనకైతే ఇక్కడ ఏం మంచిగా అయితే అనిపించలేదు. ఓకే చూశాను, తీసుకున్నాం, అసలు తీసుకోవాలని కూడా అనిపించలేదండి. ఇగో చూసారా పుస్తకాల తాడు కూడా దొరుకుతుంది రెడీమేడ్. అసలు నేనైతే షాక్ అయిపోయాను, ఇట్లాంటివి కూడా దొరుకుతాయా అని. ఎవరు వేసుకుంటారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే. దీంట్లో అయితే ఇదే అండి టవర్ సర్కిల్ అంటే మనకి దొరకనిది అంటూ ఉండదు, అలా ఉంటుందండి టవర్ సర్కిల్. అయినా అందరికీ తెలుసండి, కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు టవర్ అంటే. అంటే నేను ప్రతిసారి టవర్ టవర్ అంటున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ మనకి ఏదే కావాలన్నా ఏ ఊర్లది చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఏదైనా మనం ఈ సర్కిల్లోకే రావాలండి. మేమైతే ఎప్పుడు దీంట్లోకే వస్తామండి, ఎందుకంటే మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి. ఇంకా అన్నిటికన్నా దీనికి ఇది బెస్ట్ అని ఈ దీంట్లోకి వస్తాం. మనకి పిల్లలకి మనకి మ్యాక్సిమం ఏం అవసరం ఉంటుందండి, పిల్లలకి అయితే అవసరం ఉండే, పిల్లలకి అవసరం ఉండేవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. షూస్, డ్రెస్సెస్, మొత్తం జ్యువెలరీ, మన డ్రెస్సెస్, షాపింగ్స్ అన్నీ దొరుకుతాయి. మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్స్, కుకింగ్, టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇంకా చూసారా మార్కెట్ మొత్తం ఇలా ఇండిపెండెన్స్ డే వాతావరణమే ఏర్పడుతుందండి. చాలా బాగుందండి. ఇంకా పోలీసు వాళ్ళు కూడా తిరుగుతున్నారు, చాలామంది పోలీసు వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ఇంకా నాకైతే ఇక్కడ పిల్లల సెక్షన్ మొత్తం అయిపోయింది, ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన షాపింగ్ అంటే ఏముంటుందండి అంటే కూరగాయలు. మనమైతే ఇంకా కూరగాయలతో తీసుకుందామని కూరగాయల సెక్షన్ దిక్కైతే వెళ్తున్నామండి. చాలా కూరగాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ మొత్తం అయిపోయాక పిల్లలు అయితే ఫస్ట్ వాళ్ళకి కొనిచ్చేస్తే మనకు పెద్ద టెన్షన్ అవుతుందండి. ఫస్ట్ ఎప్పుడు వచ్చినా నేను పిల్లల షాపింగ్ కంప్లీట్ చేసుకొని నా షాపింగ్ దిక్కెళ్తా, ఎందుకంటే చాలా సతాయిస్తారు. వాళ్ళకి కొనిస్తే మనం ఫ్రీగా చేసుకొని ఇస్తారు. ఇక్కడైతే నేను కొన్ని కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఇంకా చిక్కుడుకాయలు ఉంటే కొన్ని కూరగాయలు అయితే తీసేసుకున్నాను. కాకరకాయలు అండ్ చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి. కూరగాయలు కూడా చాలా బాగున్నాయి. నైట్ టైంలో ఉంటే అనుకున్నా కానీ చాలా ఉన్నాయి. ఇంకా నేను చెప్పాను కదా ఆర్మీ పోలీసులు తిరుగుతుందని చెప్పాను కదండి. ఇండిపెండెన్స్ డే ముందు రోజు అయితే చాలా వెహికల్స్ వెళ్ళినాయి. ఇంతకుముందు పోలీసు వాళ్ళది, ఆర్మీ మొత్తం. ఎందుకంటే టవర్ సర్కిల్ అంటే మెయిన్ పాయింట్ కదండి. ఇంకా మొత్తం పోలీసులు చుట్టూ ఉన్నారు. ఇదంతా అదేనండి, చాలా బాగుందండి. అసలు మొత్తం షాపింగ్ మొత్తం అందరూ అసలు షాపింగ్లో మనం పోతుంటే అందరు కిడ్స్ పట్టుకొని వచ్చిల్లండి. ఎందుకంటే ఈరోజు రేపటికి స్పెషల్ కిడ్సే కదా అండి. ఇదిగోండి ఇదైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి మన టర్నింగ్లో టవర్ దగ్గర. చాలా బాగుంటుందండి టెంపుల్. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఈ వీడియో కూడా చూపిస్తాను టెంపుల్ దగ్గర. చాలా పెద్ద, లోపల కూడా చాలా బాగుంటుంది టెంపుల్. ఎప్పుడైనా టవర్ సర్కిల్కి వచ్చినప్పుడు ఇక్కడైతే ఒకసారి దర్శించుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది దేవుళ్ళు అయితే. ఇంకా మనం లాస్ట్కి అయిపోయాక మనకైతే ఒకటి అయితే పిల్లలకైతే షాపింగ్ అంత అయిపోయినాక ఏదో ఒకటి కడుపులో పడాలి, లేకపోతే అస్సలు ఊరుకోరు. అందుకోసమే ఏం తినడం అవసరం లేదమ్మా, తాగుతామంటే ఇంకా కేన్ జ్యూస్ అయితే తాగిపించడానికి అయితే వచ్చినామండి. ఇంకా మనకి ఇది ఎక్కడ అంటే కమల్స్ ఉంటుంది కదండి, కమల్స్ షాపింగ్ మాల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపించాడు కమల్స్ షాపింగ్ మాల్. కమల్స్ షాపింగ్కి ఎదురుగా మనకి కేన్ జ్యూస్ అయితే ఉంది. ఇంకా పిల్లలు కేన్ జ్యూస్ తాగుతామన్నారు. ఇంకా వితౌట్ ఐస్ వేసిపించాను, ఎందుకంటే జలుబు కొంచెం ఫీవర్స్ బాగాలేదు కదా వాతావరణం, అందుకోసం ఐస్ క్రీమ్స్ ఏం తినకూడదు కదా. ఇంకా కేన్ జ్యూస్, కొబ్బరి బొండం అయితే బెటర్ కదండి పిల్లలకైతే బయటకు వచ్చినప్పుడు. అందుకోసమే లిక్విడ్ లాగా ఉండేటి ట్రై చేయాలా, అందుకోసమే నేనైతే ఇంకా పిల్లలకైతే కేన్ జ్యూస్ తాగుతామంటే కేన్ జ్యూస్ అయితే తాగిపించిన వితౌట్ ఐస్ వేయించి. ఇంకా ఈ షాప్ చూస్తుంటే షాప్లోకి అయితే వెళ్ళాలి అనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ డే మొన్ననే ఆషాఢంలో షాపింగ్ అయిపోయింది, ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను మేము ఏమేమి తీసుకున్నాము. ఇంకా పిల్లలు అమ్మ వెళ్దామా అంటారు, కానీ మేము వాళ్ళ డాడీ నో అంటున్నారు. ఇంకా భయానికి మేము వచ్చేసినాం. ఇంకా దాంట్లో కూడా జస్ట్ ఇట్లా వెళ్ళాలని అనిపించినా వెళ్ళలేము. అలా గడిచిందండి మాకైతే ఇండిపెండెన్స్ డే ముందు రోజు. మీకు కూడా నచ్చిందా అండి వీడియో? మేము
ఇండిపెండెన్స్ డే రోజు ముందు పెద్దోడు పడ్డాడు. ఇండిపెండెన్స్ డే రోజు ముందు ఏమేమి షాపింగ్ చేశామో అంతా మీకైతే వీడియోలో చూపించాను. నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తానండి. చూసారా వచ్చేసారు. వాళ్ళకి వెళ్తే వద్దు నానొద్దు అని సరే అమ్మ అనుకుంటా వచ్చేసి కిందకైతే ఇంకా కేన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకైతే కేన్ జ్యూస్ ఇచ్చేసాము, వాళ్ళు తాగుతున్నారు. బెటర్ అండి, బయటకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేసి ఇట్లాంటి లిక్విడ్ ఇచ్చింది బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా జలుబు వాతావరణం బాగాలేదు కదా, అందుకోసమే మేమైతే ఇలా బయటకు వచ్చినప్పుడు కేన్ జ్యూస్ అయితే తాగినాం. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏమంటుండే, అమ్మ నేను అంత హ్యాపీగా ఉన్నామ్మా అని చెప్తుండే. ఎందుకంటే నేను అన్నీ కొనుక్కున్నాను, షాపింగ్ అంతా అయిపోయింది కదా, అన్న షాపింగ్ కానీ నా షాపింగే ఎక్కువ ఉందమ్మా అని అంటుండు. అందుకంటే మ్యాక్సిమం వాడిదే షాపింగ్ ఎక్కువ ఉండే కదా, యూనిఫామ్స్, షూస్, బెల్ట్, చేతికి ఆల్రెడీ చెన్నుకైతే అన్నీ ఉండి వీడికైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాడి మాటలు. మీకు ఎలా అనిపించినాయి వాళ్ళ మాటలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే ఎప్పుడైనా పెడతానండి, వాళ్ళు మాట్లాడింది కూడా. ఇంకోండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయి గ్లాసెస్ అయితే పాడేస్తున్నాను. మీకు నచ్చిందని నా వీడియో అయితే నచ్చితే ప్లీజ్ షెన్ను యశు వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయాక ఇంకా కేన్ జ్యూస్ కూడా తాగినాక మేము రిటర్న్ అయిపోయాము. దారిపోంటే చూడండి ఇక్కడ ఈ లైన్లో కొత్తగా వారాహి షాపింగ్ మాల్ పడ్డదంట. ఇంకా దానిలో కూడా మేము ఎప్పుడు వెళ్ళలేము, జస్ట్ బయట నుంచి అయితే చూశాను, కొత్తగా అయిందన కరీంనగర్లో. నెక్స్ట్ సారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకైతే వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తారండి. చాలా బాగుందంట అందరు అంటున్నారు, పబ్లిక్ టాక్. అందులో షాపింగ్స్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయంట, శారీస్ కూడా. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు అయితే మనమైతే ఆ వీడియో అయితే తీసుకుందామండి. ఇంతే అండి, కరీంనగర్లో టవర్ దగ్గర మా షాపింగ్ ఇండిపెండెన్స్ డే. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.